ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే అర్ధనారీశ్వర స్వామి ఆలయం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నానండి. అది ఎక్కడుందంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్ లో కొలువై ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే అర్ధనారీశ్వర స్వామి ఆలయం. మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఈ ఆలయాలు. వాటిల్లో ఒకటి హైదరాబాద్ లో కొలువు తీరి ఉంది. ఒక పుణ్య దంపతులిద్దరికి అమ్మ కలలోకి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని కోరడంతో వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఎటువంటి డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ తీసుకోకుండా, విరాళాలు సేకరించకుండా వాళ్ళంతటా వాళ్ళుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది ఈ అర్ధనారీశ్వర ఆలయం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం ఆలయంలోకి వెళ్ళిపోయి ఆ స్వామిని మొక్కి వచ్చేద్దాం రండి. నేను అర్ధనారీశ్వర ఆలయానికి వచ్చానండి. అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందంటే నిజంగా మనసుకి చాలా సంతోషంగా, ఒకలాంటి ఆనందం అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం కదా, ఆలయంలో అడుగు పెట్టగానే అది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఫీల్ అవుతాం. మొదటిగా ఇక్కడ పెద్దమ్మ తల్లి కొలువు తీరి ఉన్నారు. పెద్దమ్మ తల్లితోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం మొదలైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనకి వివరించారు. తల్లికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మా కాపాడమ్మని వేడుకుంటూ మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. పెద్దమ్మ తల్లి ఉన్నారు. ఇక్కడ ఒక వేప చెట్టు కూడా పెట్టారు. మొదట్లోనే ఉన్నారు అమ్మ. ఈ వేప చెట్టుకి సాధారణంగా మనమంతా కూడా కోరిన కోరికలు, ఏదైనా కోరిక తీర్చుకోవడానికి ముడుపులు కట్టుకుంటాం కదా, అది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. అయితే ఆలయ ప్రాకార నిర్మాణం ఇంకా జరుగుతూ ఉందండి. ఇక్కడ గోపురం అనేది కడుతూ ఉన్నారు. మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆలయంలో మనం విశేషంగా చెప్పుకోవాల్సింది ధ్వజస్తంభం గురించి. ముందుగా ఇక్కడేమో హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నారు. చిన్నమ్మ అని పిలుచుకుంటామంట. ప్రతి ఆలయంలో మనం ఒక ధ్వజస్తంభాన్ని చూస్తాం, కానీ విశేషంగా ఇక్కడ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఒకటి రేణుక ఎల్లమ్మ తల్లి, చిన్నమ్మ తల్లిది. ఇంకొకటి అర్ధనారీశ్వర స్వామి వారిది. అయితే ఇది ఏకశిలతో నిర్మించినటువంటి ధ్వజస్తంభం అని స్వామివారు చెప్తా ఉన్నారు. ఒక్కసారి అమ్మని కూడా దర్శించుకుందాం. అమ్మవారి దర్శనానికి ముందు ఇక్కడ నాగేంద్ర స్వామి కొలువు తీరి ఉన్నారు. ఆలయంలో ఏదైనా చెడు జరగబోతోంది, ఇక్కడ పరిసరాల్లో ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నాగేంద్ర స్వామి వారు పాము రూపంలో వచ్చి ఇక్కడ తచ్చాడుతూ ఇక్కడ నడియాడుతూ ఉంటారని, ఆయన వచ్చారు అంటే ఏదో జరగబోతుందనే ఒక సంకేతమని మిగతా పూజలు
ఎటువంటి అపచారం జరగకుండా ఉండటానికి పూజలు మొదలైనవి చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. శ్రీ హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్నమ్మగా పిలుస్తామని చెప్తూ ఉన్నారు. ముందుగా అమ్మని దర్శించుకున్న తరువాత అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులంతా. శ్రీ మహా హేమలాంబ రేణుకెల్లమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య సహకుటుంబానాం ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్య అనుకూల్యత సిద్ధ్యర్థం శ్రీ మహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని శ్రీ మహా హేమలాంబ రేణుకెల్లమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సుమంగళే భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు శ్రీ మహా రేణుకెల్లమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు శ్రీ మహా హేమలాంబ రేణుకెల్లమ్మ దేవత చరణారవిందం త్వదీయం ఉద్ధానం అలంకరోతు. గురుగారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటండి? ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. ప్రాతకాలాన్నే ఉదయం పూట అమ్మవారికి 5-5:30 ప్రాంతమున అభిషేక కార్యక్రమాన్ని చేపడతాం. అలాగే అభిషేక అనంతరం అలంకరణ ఉదయం 7-7:30-8 గంటల వరకు అభిషేకము అలంకరణ ప్రాతకాల పూజ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి అంటాం కదా, చిన్నమ్మ అన్న పేరు ఎలా వచ్చింది? ఆమెకు చిన్నమ్మ అనే పేరును దేవాలయ ధర్మకర్త గారు చిన్నమ్మ అని పేరు పెట్టడం జరిగింది అమ్మవారికి. ఆ విధంగా అమ్మవారిని చిన్నమ్మ అని పిలుచుకోవడం జరుగుతుంది. సంతోషం అండి. చిన్నమ్మని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాము. వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని ఒక్కసారి చూసి దండం పెట్టుకొని తర్వాత మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయ విశిష్టతని చూద్దాం. ఇది అర్ధనారీశ్వర స్వామి ధ్వజస్తంభము. మనం ఇక్కడ చూస్తే కనుక శివుని యొక్క 3వ కన్ను దీని మీద చెక్కటం జరిగింది. ఇది కూడా ఏకశిలతో నిర్మించబడింది. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. స్వామివారి ముందు ఏకశిలతో ధ్వజస్తంభం నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఆలయ గోపురం మీద కూడా మనం ఒకసారి చూసుకుంటే త్రిశూలం, డమరుకం, ఓం శక్తి, ఒకవైపున నంది, స్వామివారి వాహనమైనటువంటి నంది, అమ్మకి ప్రతీకగా సింహాన్ని అక్కడ ఉంచటం జరుగుతూ ఉంది. తర్వాత లోపలికి వెళ్దాం, స్వామివారిని ఒకసారి చూద్దాం. మనం ఏ శివాలయానికి వెళ్ళినా ముందు ఆయన వాహనమైనటువంటి నందితో మాట్లాడి దర్శించుకున్న తర్వాతే స్వామివారి దర్శనం. కానీ ఈ ఆలయంలో చూసుకుంటే ప్రతి అడుగు ప్రతి అణువు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. పైన మనం చూసుకుంటే కనుక శ్రీచక్రం చాలా తక్కువగా చూస్తాము. శ్రీచక్రాన్ని అమర్చారు పైన మనకి. అలానే కింద చూసుకుంటే పాదాలు, అయ్యవారి పాదం, అమ్మవారి పాదం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. క్లియర్గా చూస్తే అయ్యవారి పాదం కొంచెం పెద్దదిగాను, అమ్మవారి పాదం కొంచెం చిన్నదిగాను నిర్మించడం జరిగింది. దీని కింద కూడా శ్రీచక్రం అమర్చారట. పైన శ్రీచక్రం, అలానే కింద కూడా పైన ఇక్కడ అయ్యవారి పాదం, ఇక్కడ అమ్మవారి పాదం. పైన శ్రీచక్రం యొక్క నీడ కింద పడుతుందని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తా ఉన్నారు. ఈ ఆలయంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ద్వారాలు చూసుకుంటే శివ పార్వతుల కలయిక, వారి వివాహం, వారిద్దరూ ఉన్నటువంటి నటరాజస్వామి, ఇట్లా ప్రతి వారం మొత్తం కూడా వివిధ భంగిమల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మూల విరాట్ని కనుక మనం చూసుకుంటే అర్ధనారీశ్వర రూపంలో శివ పార్వతులు ఇద్దరు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఒకవైపు అయ్యవారు, మరోవైపు అమ్మవారు. అమ్మవారి రూపాన్ని చాలా స్పష్టంగా చేయటం జరిగింది. అమ్మకి ముక్కెర, అలాగే చెవుకి, మెడలో మంగళసూత్ర ధారణ చాలా క్లియర్గా ఒక స్త్రీమూర్తి రూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి చూపించడం జరిగింది. మరోవైపు స్వామివారు, అయ్యవారు, మన ఇద్దరం ఒకటే, ఈ సృష్టికి నువ్వు నేను కలిస్తేనే ఈ సృష్టి అనేది మనకి ఈ అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకున్న అర్ధనారీశ్వర స్వామిని చూసినా కూడా అర్థమవుతుంది. స్వామివారికి ఒక చేతిలో త్రిశూలం, అమ్మకేమో మరో చేతిలో కమలం. ప్రతిదీ కూడా ప్రతి అణువు కూడా అర్ధనారీశ్వరులు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తే తెలిసిపోతూ ఉంది, అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఒకటి. నమస్కారం గురుగారు. ఈ అర్ధనారీశ్వర ఆలయం అసలు అమ్మని అయ్యని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదేమో అనిపిస్తూ ఉంది గురుగారు. అసలు ఏంటి ఆలయం యొక్క విశిష్టత ఏంటి? చాలా చోట్ల శివ శక్తి అని మనం అనుకుంటాం ఇద్దరు కలిసి ఉంటే. అవును, చాలా దేవాలయాల్లో శివుడు అమ్మవారు, శివలింగం అమ్మవారు అంటూ ఉంటారు. అది ఎలాగంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా శివుడు పక్కన ఒక గర్భాలయం అమ్మవారు అన్నమాట. అవునండి, శివుడి యొక్క భార్య కాబట్టి శివుడి యొక్క గర్భాలయానికి ఎడమ వైపుగా అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఆ రకంగా శివుడికి అభిషేకం అయిన తర్వాత తదుపరి అమ్మవారి కుంకుమ పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి ఒక్క దేవాలయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా శివశక్తి కలిసిన దేవాలయాలు లేవు కాబట్టి అర్ధనారీశ్వరుడు అనేటువంటి ఉద్దేశంతో శివలింగానికి ఒక భాగంలో విభూది, ఒక భాగంలో గంధం,
లేదా ఒక భాగంలో గంధం, ఒక భాగంలో కుంకుమ రాసి ఒక బిల్వపత్రం పెట్టి దానికి 3 బొట్లు పెడతారు అన్నమాట. శివుడు అమ్మవారు అలా మనం అర్ధనారీశ్వరుడు భావించి భావించి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అదే రకంగా ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఇప్పుడు అలివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఒకే గర్భాలయంలో ఉంటారు ముగ్గురు కూడా. అదే రకంగా సీతారామచంద్రుడు ఒకే దేవాలయంలో రాములవారి పక్కనే సీతాదేవి ఉంటూ ఉంటుంది అనమాట. ఎక్కడో కూడా వీళ్ళకి విడివిడిగా పూజ జరగబడదండి, కలిపే జరుపుతారనమాట. రాధాకృష్ణ ఉన్నారు, అది కూడా అలాగే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంలో ఎక్కడా కూడా శివుడిని అమ్మవారిని కలిసి పూజించేటువంటిది ఎక్కడా లేదన్నమాట. అదే రకంగా మా దేవాలయంలో వాళ్ళు అమ్మవారికి ఇటువంటి సంకల్పంతో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించి తెలుసుకొని అందరికీ వెతికి ఏం చేయాలి, ఒక మంచి దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మవారి ఒక రూపంలో ఒక ఆశ్రమం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అంటే శివ శక్తి ఇద్దరిని కల్పించి పూజించేటువంటి దేవాలయం కట్టాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని అమ్మవారు గుడి యజమానికి కనిపించడం జరిగిందండి. అదే రకంగా చాలా వరకు కూడా సరే అయితే ఆ శిల ఆ విగ్రహం శిల ఎక్కడ ఏంటి ఎవరు తయారు చేస్తారనే విషయం కోసం కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత అది కూడా అమ్మవారి రూపంలో వచ్చి చెప్పడం జరిగింది. అదే రకంగా స్వామివారిని ఏకశిల గురువు గారు ఏకశిల అండి. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రతి చోట కూడా పూర్వకాలంలో దేవాలయాల్లో పూర్వరాజులు చోరాజుల కాలంలో అప్పుడు హిందూ కొన్ని మత ప్రచారాల్లో గొడవలు అవుతున్నప్పుడు కొంతమంది దాడులు చేసి శివలింగాలని దాడి చేయడం ధ్వంసం చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ ధ్వంసంలో పగిలిపోతూ ఉండేవి. పగిలిపోయిన వాటిని అప్పట్లో ఏం చెప్పేవారంటే అమ్మవారు అయ్యవారు అని చెప్పేవారు అన్నమాట. ఆ రకంగా చాలా వరకు అర్ధనారీశ్వరులు అని చెప్పేవారు. కొన్ని చోట్ల ఏంటంటే శివ యొక్క సిమెంట్తో కానివ్వండి వాడితో కట్టుకుంటూ కూడా దానికి ఒక వస్త్రం కట్టి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి గురువు గారు? ఇక్కడ ద్వారపాలకులుగా నాకు అమ్మ మన పెద్దమ్మ తల్లి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ ముందు ఈ దేవాలయానికి ప్రథమం పెద్దమ్మ తల్లి. ఆవిడ యొక్క నిర్మాణంతో ఆవిడ యొక్క ఆశీస్సులతో మా గుడి యజమానురాలు కానీ యజమానికి కానివ్వండి ప్రతి ఒక్క దారి కూడా రూపం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత రేణుకా ఎల్లమ్మ, హేమలాంబ రేణుకా ఎల్లమ్మ, హేమలాంబ రేణుకా ఎల్లమ్మ ఆవిడ్ని మా దేవాలయంలో చిన్నమ్మ అని అంటూ ఉంటారు. చిన్నమ్మ చాలా ఇదిగా విశిష్టంగా మహిమగా చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ఆలయంలో మనము ఒక ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ ఆలయంలోకి లోపలికి రాగానే ఫస్ట్ కనిపించింది 2 ధ్వజస్తంభాలు. వీటి విశిష్టత ఏంటండి? అదే విశేషం ఉంది. హేమలాంబ రేణుకెళ్ళమ్మ దేవాలయంతో ఆపేద్దామ నిర్మాణం అనుకునేటువంటి విషయంలో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ధ్వజస్తంభం కూడా ప్రతిష్టాపన జరిగింది. తదుపరి ఆయనకి అమ్మవారి సంకల్పంతో మా యజమానురాలు గారికి కూడా అర్ధనారీశ్వరుడు దేవాలయం కట్టాలి, అది ఏకశిల రూపంలో చేయాలి. అమ్మవారి యొక్క సంకల్పం తీసుకుని అదే రకంగా శివశక్తుల్ని తీసుకుని దానికి తగ్గట్టుగానే మన తెలంగాణ ఎక్కడే కూడా లేని విధంగా ఏకశిలా ధ్వజస్తంభం అండి. ఆ రకంగా 2వ ధ్వజస్తంభం అమ్మ అయ్య అమ్మవారు అయ్యవారు కలిసి ఉండేటువంటి దేవాలయం కాబట్టి దానికి ఎదురుకుండా ధ్వజస్తంభాన్ని విశిష్టంగా నిర్మాణం చేయబడింది అన్నమాట. గురుగారు, ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయండి? మన ఈ శివశక్తి అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహానికి, సంతానం లేని వాళ్ళకి సంతానం కొరకు, వ్యాపార నష్టాలు కానివ్వండి, అంటే ఒక మనిషికి జీవితంలో పుట్టినప్పటి నుంచి కాలం చేసేంత వరకు కూడా ఏవేవైతే ఇబ్బందులుగా ఉంటూ ముందుకు వెళ్ళలేకపోతాడో ఆ యొక్క ప్రతి ఒక్క కార్యం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఆ యొక్క ఆశీస్సులు ఇచ్చేటువంటి స్వామి శివశక్తి అర్ధనారీశ్వరుడు అన్నమాట. ఏకశిలా రూపంలో ఉన్న స్వామివారు కాబట్టి ఎవరికి ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. గురుగారు, ఆ ఆలయంలో స్వామివారికి ఏ ఏ సందర్భాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు? ప్రతి సోమవారం పొద్దున స్వామివారికి 5 గంటలకు అభిషేకం ఉంటుందండి. అభిషేకం అయిపోయిన తర్వాత తదుపరి 7:30 స్వామివారి ఉత్సవమూర్తులు అన్నమాట శివపార్వతుల విగ్రహాన్ని బయట పెడతాం అన్నమాట. చాలామంది భక్తులు అభిషేకం చేసుకుందామని వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం వచ్చి అభిషేకానికి తీసుకుని దారి లేక ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఆ ఉత్సవమూర్తి మేము స్వయంగా బయట పెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు భక్తులు ఎవరు వచ్చినా కూడా పాలు కానివ్వండి, పెరుగు, వివిధ రకాలు ఏమి తెచ్చుకున్నా కూడా వాళ్ళు స్వయంగా అభిషేకం చేయిస్తాం అన్నమాట. ఆ అభిషేకం కూడా మేము శివశక్తులు 2 ఉన్నారండి. ఎవరు? అమ్మవారు అయ్యవారు ఉన్నారన్నమాట.
అభిషేకం కదా అని చెప్పేసి అయ్యవారిని ఒక్కరిని తీసుకుని బయట పెట్టమండి. ఏకశిలా రూపంలో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అదే రకంగా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా సరే ఇద్దరు బయటకు వస్తారన్నమాట. ఆ రకంగా చేస్తూ ఉంటాం. అదే రకంగా ప్రతి సోమవారం సాయంత్రం రుద్ర నమ్మకం జమ్మకం పారాయణ ఉంటుందండి. తదుపరి మంగళవారం నాడు ఉదయం 5 గంటలకు హేమలాంబారి ఎన్నికలమ్మ వారికి అభిషేకం ఉంటుంది. తదుపరి ఆ రోజు సాయంత్రం 6:30 కుంకుమార్చనలు ఉంటాయండి. మంగళవారం పూట శ్రీదేవి కట్మాన సూత్ర పారాయణ ఉంటుంది. తర్వాత నీరాజ మంత్ర పుష్పాలు ఉంటాయి, ప్రసాద వితరణ ఉంటుంది. తదుపరి ప్రతి శుక్రవారం నాడు కూడా ఉదయం శక్తికి అభిషేకం ఉంటుందన్నమాట. శక్తికి సోమవారం నాడు శివ, శుక్రవారం నాడు శక్తి అన్నమాట అభిషేకం ఉంటుంది. చెప్పదలుచుకున్నారా మీరు? ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, అనుకున్న పనులు అవ్వకపోయినా, మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినా, చెప్పుకోలేని కొంచెం బాధ చాలామందికి ఉంటూ ఉంటే అది మనం అన్నీ కూడా చెప్పలేం. కాబట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చి చుట్టూ కూడా 9 ప్రదక్షిణాలు చేసుకుని మనసు ఏదైనా కోరిక అనుకుని తలుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. చాలా సంతోషం గురుగారు. ఆలయం గురించి, ఆలయ విశిష్టత గురించి చాలా క్లుప్తంగా సెలవిచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఆలయం చుట్టూ కూడా తిరిగి ఒకసారి చూసుకొని తప్పకుండా గురుగారు, తప్పకుండా గురుగారు. నమస్తే. నిజంగా ఆలయం చుట్టూ తిరుగుతుంటే అనిపిస్తోంది, ఈ ప్రతిమని చూస్తుంటే చూడండి, ఇద్దరం మనుషులం ఇద్దరమైనా కూడా మనము ఒక్కటే అనే విషయం మనకి ఈ ప్రతిమను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కింద చూడండి ఎంత బాగా రాశారు. ఆమె పట్టు అతని విడుపు, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. బా, ఎంత అద్భుతమైన విషయం అండి. నిజమే కదా, ఇద్దరూ కలిస్తేనే కదా ఈ సృష్టి. తర్వాత ఆమె సగం ఆయన సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. బా, ఆమె సగం ఆయన సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. ఇక్కడ చూడండి ఎంత జీవిత సత్యాలు ఉన్నాయంటే, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. నిజమే కదండి. ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. అతను శివం, ఆమె శక్తి, అందుకే శివశక్తి. ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. సో ఇది నవయోని యాగశాల. ఈ యాగశాల పేరు నవయోని యాగశాల. ఈ యాగశాల పేరు. సో ఈ యాగశాల ఎక్కడ ఏ టెంపుల్లో కూడా వేయరు. చాలా పవర్ఫుల్ ఒక యాగశాల. ఎందు గురించి అంటే ఈ యోని రూపం అనేది ఒక కామాఖ్యలో తప్పించి ఇంకెక్కడ కూడా ఇట్లాంటి హోమాలు ఎక్కడ జరగవు. ఇక్కడ జరిగేది కూడా చాలా పవర్ఫుల్ అయినవి ఉంటాయి. చాలా నిష్ఠతోటి చేయాల్సిన హోమాలు ఉంటుంది ఇక్కడ. అందుకోసం కానీ చాలా అందరూ దీన్ని వేయలేరు. సో ఇది ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ రూపం, మాకు అమ్మవారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ యోని రూపం ఏదైతే అమ్మవారి రూపము, లోపల ఏదైతే అగ్ని రూపం ఉంటుందో అది అయ్యవారి రూపం అని చెప్పి, ఏదైనా సరే వాళ్ళకి ఇద్దరిని కలిపి పూజించడమే ఈ యొక్క ఈ యాగశాల ఒక ముఖ్య ఉద్దేశము. మిగతాది కూడా ప్రతిదీ ఏ హోమం జరిగినా ఇక్కడే జరుగుతుంది. మా గుడికి సంబంధించింది ప్రతి ఒక్క పూజ కూడా ఇక్కడ. ఓన్లీ ఇక్కడ ఏ పూజలు జరిగినా, ఏ హోమాలు జరిగినా ఓన్లీ ఆ శివశక్తికి మరియు ఆ పెద్దమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి వాళ్ళకి ఇక్కడ పూజలు జరుగుతాయని తెలియదు. చాలా సంతోషం అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.